అందరికీ నమస్తే అండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఒక కీలకమైన విషయాన్ని చెప్పారు. దేశవ్యాప్తంగా కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు అండ్ లోక్సభ నియోజకవర్గాలు కూడా పునర్విభజన జరగబోతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అంటే 2014 రాష్ట్ర విభజన బిల్లు పెట్టినప్పుడే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సీట్లను పెంచుతాము అని అప్పుడు విభజన చట్టంలో చేర్చారు. కానీ ఇప్పుడు విభజన చట్టానికి సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు అండ్ అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు కూడా పెంచబోతున్నట్టుగా కేంద్రం నిన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు నిన్న పార్లమెంట్ హాల్లో ఆఫ్ ది రికార్డ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్పారంట. అయితే ఈ పెంపు ఏ ప్రాతిపదికన ఉంటుంది? జనాభా ప్రాతిపదికన ఉంటుందేమో. సో నార్త్ వైపు జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఇంకా సీట్లు ఎక్కువైపోతాయి. సో ఆ లెక్కను పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో సీట్లు తక్కువ ఉంటాయి అని అనుకున్నారు, భయపడ్డారు. కానీ అలా కాదు. దేశవ్యాప్తంగా కూడా ఒకే రేషియో, ఒకే పర్సంటేజ్ అన్ని రాష్ట్రాల్లో కూడా పెంపు. సో కేంద్రం తీసుకొస్తున్న విధానం ఏంటంటే 50%. ఇప్పుడున్న నియోజకవర్గాలు ఒక రాష్ట్రంలో 100 అసెంబ్లీ స్థానాలు ఉంటే దానికి మరో 50 యాడ్ చేసి 150 అసెంబ్లీ స్థానాలు. అంటే ఈ లెక్కన మన రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి దానిలో సగం మరో 88 అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా మన రాష్ట్రంలో వస్తాయి. పునర్విభజన చేస్తారు. చేసి 263 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్కి ఉంటాయి. అండ్ తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి కాబట్టి దానిలో సగం 60 దానికి యాడ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో 179 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేలాగా పునర్విభజన చేస్తారు. అండ్ దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు కూడా 543 స్థానాల్లో దానిలో సగం యాడ్ చేస్తారన్నమాట కొత్తగా. సో ఓవరాల్గా 816 వరకు కొత్తగా లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం లోక్సభ స్థానాలు ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి కదా, ఇంకో 40 కలిసి 120 అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి కదా, ఇంకో 13 కలిపి 38 అవుతాయి. తెలంగాణలో 17 ఉన్నాయి కదా, ఇంకో 9 కలుపుతారు, 9 కలిపి 26 అవుతాయి. ఒడిశాలో 21 ఉన్నాయి, అక్కడ ఒక 11 కలుపుతారు, 32 అవుతాయి. అలా దేశవ్యాప్తంగా కూడా ఆ రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాల సంఖ్య ఆధారంగా ఈ పెంపు ఉంటుంది అని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్పారు. ఈ విషయమే ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని మీడియాల్లో కూడా హైలైట్ అయింది. నేషనల్ మీడియాలో కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. సో నిజానికి విభజన చట్టం ప్రకారం పునర్విభజన జరిగితే, విభజన చట్టం ప్రకారం అయితే మాత్రం మన రాష్ట్రంలో 170కి 50 కలిపి 225 చేస్తామన్నది హామీ. సో అదే మనం ఇంతకుముందు వీడియోలో కూడా అదే చెప్పుకున్నాం. కానీ కేంద్రం ఇంకా విభజన చట్టం అది ఇది కాదు, దేశం మొత్తం పెరగాల్సిన అవసరం ఉంది కొత్త జనాభాలు. అయితే ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తారా, లేదా ఇప్పుడు జనగణన జరుగుతుంది కదా, కొత్తగా రాబోతున్న జనగణన ఆధారంగా చేస్తారా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అందులో క్లారిటీ లేదు. ఈ 2027 ఏప్రిల్ నాటికి జనగణన పూర్తయిపోద్ది. ఆ జనగణన పూర్తి స్థాయి నివేదికలు బయటకు వచ్చేసరికి ఒక 6 నెలలు పడుతుంది. అంటే 2027 అక్టోబర్, నవంబర్ రావచ్చు. అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేపడతారా, లేదా జనగణన పూర్తయిన వెంటనే వచ్చిన ప్రాథమిక సమాచారంతో రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా ప్రాథమికంగా డేటా వస్తుంది కదా, దాని ఆధారంగా ఇమీడియట్గా ఈ నియోజకవర్గాల పునర్విభజన చేపడతారా, లేదా 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడతారా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కేంద్రం ఆ విషయంలో అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఒక అంచనా ఏమిటంటే కొత్త జనాభా లెక్కల ఆధారంగానే చేపడతాము అని కేంద్రం ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నట్టు. అంటే 2027 నాటికి జనగణన పూర్తవుద్ది కదా ఏప్రిల్లో. సో అప్పుడు జూన్ నాటికల్లా ఒక క్లారిటీ, ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దాని ఆధారంగా 2027 జూన్ నుంచి ఒక 3-4 నెలల్లో, అంటే 2027 నవంబర్, డిసెంబర్ కల్లా ఈ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుంది. సో మన రాష్ట్రంలో కొత్తగా రాబోతున్న సీట్లతో పోలిస్తే ఇక మీదట అసెంబ్లీ స్థానాలు మనకు 263 అవుతాయి. అండ్ లోక్సభ స్థానాలు 25 ప్లస్ మరో 13 కలుపుకుంటే 38 అవుతాయి అన్నమాట. సో ఇప్పటికే రాజకీయ నిరుద్యోగులు ఎక్కువ మంది అయిపోతున్నారు, చాలా పార్టీల్లో సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ పునర్విభజన చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ నెల మన మ్యాగజైన్లో, మార్చి నెల మ్యాగజైన్లో మనం 225 సీట్లు రాబోతున్నాయి అని ఒక అంచనా ఇచ్చాం. ఎందుకంటే అప్పటికి అప్డేట్ లేదు కదా.
సో 175 నుంచి 225 రాబోతున్నాయని ఒక కథనంలో ఇచ్చాం, కానీ అది 263 అని తాజా అంశం అన్నమాట. థ్యాంక్ యూ.